శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గణేష నవరాత్రుల సందర్భంగా ఆ స్వామిని ఏ విధంగా మనం అర్చన చేసి సత్ఫలితాల్ని పొందవచ్చో మనం తెలుసుకోవలసిన అగత్యం ఎంతగానో కనిపిస్తుంది. ప్రతి గృహంలో కూడా ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఏ విధంగా మనం ప్రసరింప చేసుకోవడానికి ఉపయుక్తులం కావాలో మనం తెలుసుకోవలసిన అగత్యం వాస్తుశాస్త్రరీత్యా కూడా ఎంతగానో కనిపిస్తుంది. గణేష పూజలో తెల్ల జిల్లేడు ఒత్తులతో కనుక దీపారాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని స్వామివారు అనుగ్రహం కలిగిస్తాడు. తెల్ల జిల్లేడు ఒత్తుల ఇవి ఏ విధంగా తయారు చేసుకోవాలండి అంటే, తెల్ల జిల్లేడు వేరు పైన ఉన్నటువంటి తోలును తీయండి. ఆ తోలు తీసినట్లయితే పొడుగాటి తోలు వస్తుంది. ఆ తోలును ఎండబెట్టి ఆ ఎండిపోయినటువంటి తోలును ఇలా 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 గనక తీసినట్లయితే తర్వాత చక్కగా కొబ్బరి నూనెలో అద్ది ఇలా 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 గనక ఒత్తులు చేసినట్లయితే తెల్ల జిల్లేడు వేరు ఒత్తులు అవుతాయి. ఆ ఒత్తుల్ని గనక వినాయక చవితి నుంచి ఈ గణేష నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు కూడా నిత్యం కూడా మనం దీపారాధనలో గనక ఉపయోగించినట్లయితే 7 ఒత్తులు ఉపయోగించడం చాలా సర్వశుభదాయకం. అలా కుదరలేదండి, మాకు తక్కువే వచ్చాయి అనుకుంటే కనీసం 3 ఒత్తులన్నా వెలిగించాలి. ఒక ఒత్తి మాత్రం ఎప్పుడు వెలిగించకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతివారు కూడా. ఇది వాస్తుశాస్త్రరీత్యా కుటుంబ సఖ్యతకు నిదర్శనం. కుటుంబంలో వివాహం కాని వాళ్ళున్నా, విద్యలో ఆటంకాలు కలుగుతున్నా తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి ఒత్తుల్ని గనక ఆ గృహిణి నిత్యం గనక స్వామివారికి గనక వెలిగించి దీపారాధన చేసినట్లయితే సర్వాభీష్టములు కూడా సిద్ధిస్తాయి. తెల్ల జిల్లేడు చెట్టు వేరు సంపాదించి దానిపైన ఉన్న తోలు తీసి ఆ తోలుతో ఒత్తులు తయారు చేయాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఒత్తులు చేసేటప్పుడు ఇదిగా రావటం లేదు అనుకుంటే పన్నీరుతో కూడా తడపచ్చు. ఆ వేరు తత్వాన్ని పన్నీరుతో కూడా తడిపి చక్కగా ఎండబెట్టి అలా వెలిగించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. అంతేకాకుండా వీలైతే కొబ్బరి నూనె ఉపయోగించండి దీపారాధనకు, లేకపోతే ఆవు నెయ్యి వాడండి దీపారాధనకు. అది కూడా దొరకకపోతే నువ్వుల నూనె ఉపయోగించండి, కానీ శనగ నూనె వాడరాదు దీపారాధనకు. శనగ నూనె గనక వాడినట్లయితే సర్వ అరిష్టాలు కూడా సంభవిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గృహంలో శనగ నూనె వాడటం నిషిద్ధం దీపారాధనకు. అంతేకాకుండా కుందులు వాడతారు చాలా మంది. ఆ కుందులు స్టీలు కుందులు మాత్రం వాడకండి. స్టీలు కుందులు కాకుండా ఇక ఏ రకమైన కుందులు వాడినా కూడా సత్ఫలితాన్నే పొందవచ్చు. వెండి కుందులు లేక పంచలోహాలతో చేసిన కుందులు లేక మట్టి ప్రమిదలు. మట్టి ప్రమిదలో కూడా దీపారాధన చేయవచ్చు స్వామివారికి. స్వామివారికి చాలా ప్రీతివంతమైనటువంటిది నివేదనలో మనకి శాస్త్రరీత్యా మోదకాలు ఒకటే కాదు, ఆయనకి నివేదనలో తప్పనిసరిగా బూరెలు కావాలి. ఆ బూరెలు నివేదన చేస్తే చాలా మంచిది. అలాగే స్వామివారిని చెరకు రసంతో గనక అభిషేకం చేస్తే అత్యంత విశిష్టవంతమైన సుఖభోగాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనకు స్వామివారు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా గంధాభిషేకం, అలాగే స్వామివారికి అత్యంత ప్రీతివంతమైనటువంటి అభిషేకార్చనలో విభూది అర్చన చాలా గొప్పది. విభూతి అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు లేక తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి సంపాదన. భూతి అంటే మనంతట మనం కష్టపడి సంపాదించుకొని వృద్ధిలోకి వచ్చేటువంటిది భూతి అంటారు. అందుకే ఈ విభూతిలో ఇంత గొప్ప లక్షణం ఉంది. తల్లిదండ్రులు సంపాదించింది అట్లాగే ఉండాలి, నేను కూడా బాగా సంపాదించాలి స్వామి అని చెప్పేసి స్వామివారికి విభూతితో కనుక చక్కగా కనుక అభిషేకార్చన చేసి ఆ విభూతిని నుదుటన గనక మనం ధరించినట్లయితే చక్కటి విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి మనం పయనిస్తాం. కలలో బాలగణపతి కనిపిస్తాడండి ఇలా గనక చేసినట్లయితే. అంత గొప్ప తత్వం ఈ బాలగణపతి. ఆ బాలగణపతి కల్లో సాక్షాత్కరిస్తే ఇంకా ఏముంది మనకి? ఆయన మన అనుక్షణం కూడాను రక్షిస్తూ ఉంటాడు ఆ తల్లి ప్రసాదించినటువంటి శూల ఆయుధంతో.
శూలాన్ని పట్టుకొని ఎప్పుడూ కాపలా కాస్తూనే ఉంటాడు. మన గృహానికి కూడా స్వామివారు అనుగ్రహాన్ని ఇస్తాడు. అప్పుడు దుష్ట శక్తులు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించవు కదండి. చాలామందికి ఈ మధ్య కాలంలో నిద్ర పట్టక లేనిపోని ఆలోచనలతో నాకు అసలు నిద్రే పట్టట్లేదండి, ఈ మధ్య కాలంలో ఎక్కడికి పోయినా భయం ఆవరిస్తోంది, ఆ భయోత్పాతం నుంచి నేను అట్లా బయలుపడాలి అని చెప్పేసి భావించేటువంటి వారు గణేశ స్వామికి విభూతితో అభిషేకార్చన చేసి ఆ విభూతిని నుదుటన కనుక ధారణ చేసినట్లయితే భయకంపిత మానసిక రుగ్మతలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. విద్యార్థులకు విద్యా గణపతిగా, నాట్యం చేసుకునేటువంటి వారికి నాట్యాచార్యుడుగా, నాట్య గణపతిగా కూడా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు కదా. ఈ యొక్క కళలు, విన్యాసాలు, కవిత్వం, వాగ్ధాటి, వాక్పటిమ ఇవన్నీ కూడాను మనకు ప్రసాదించేది ఎవరు? ఆ స్థితిపతి, నిధిపతి గణపతే. అందుచేత గణపతిని మనం ఆరాధన చేసేటువంటి విధి విధానంలో మనస్ఫూర్తిగా శ్రీ విఘ్నేశ అవిఘ్నమస్తు అంటూ ప్రారంభించి తరిద్దామా మరి.